గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, అవగాహన రాహిత్యం వల్ల మనం ఎంత నష్టపోతామో ఈ కేసు ద్వారా చెప్తాను మీకు. 2007 సంవత్సరంలో ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి వరంగల్ పరిసర ప్రాంతాలలో దాదాపు ఒక 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాడు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు, పొజిషన్లో కూడా వెళ్ళిపోయాడు. రిజిస్ట్రేషన్ అయింది, ఎక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది. అతను సేల్ డీడ్ కూడా పొందాడు. కానీ 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి అనే ఒక పోర్టల్ని తీసుకురావడం వల్ల ఎవరైతే ఇతనికి భూమి అమ్మారో ఆవిడ గారికే పట్టాదారు పాస్బుక్ను జారీ చేయడం జరిగింది. తప్పెక్కడ జరిగింది అని అంటే, ఎప్పుడైనా సరే గతంలో అగ్రికల్చర్ ల్యాండ్ని మనం కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్టర్ వద్ద సేల్ డీడ్ అయిన తర్వాత మనం మ్యూటేషన్ ప్రాసెస్ చేసుకుంటే మన పేరు మీద రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్బుక్ను జారీ చేస్తారు. మ్యూటేషన్ చేసుకోకపోతే ఎవరైతే మనకు అమ్మారో వారే హక్కుదారులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాబట్టి 2020లో ఆమెకే పట్టాదారు పాస్బుక్ జారీ చేయడం జరిగింది. ఈ రకంగా ఎవరైనా అవగాహన రాహిత్యం వల్ల మోసపోయి ఉంటే వారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని మీ దగ్గర ఉన్న సేల్ డీడ్ ఆధారంగా ఆర్డర్ పొంది తిరిగి పట్టాదారు పాస్బుక్ జారీ చేయమని చెప్పి పెట్టుకునే అవకాశం ఉంటుంది.